వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈ రోజు నేను చేయబోయే వంటకం ఏమిటంటే చామగడ్డతోటి నేను వెరైటీగా కర్రీ చేయబోతున్నాను అనమాట. సింపుల్ గా అయిపోతుంది, తినటానికి కూడా టేస్టీగా ఉంటుంది. రండి చూసేది. కానీ చామగడ్డలో 1 కప్పు తీసుకున్నాను, ఆనియన్స్ 1 కప్పు, జీలకర్ర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, కారం, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, గరం మసాలా. ఇది టమాటా ప్యూరీ అండి. టమాటా ప్యూరీ తీసుకున్నాను. కొంచెం కొద్దిగా కొత్తిమీర వేయించుకుని బాండీ పెట్టుకుని ఇందులో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని ముందు ఫ్రైగా చేసుకోవాలి. కొత్తిమీరని, అల్లం, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇందులోకి తీసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్నాం. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్టు ఇందులో వేసుకుందాం. ఇందులో జీలకర్ర 1 స్పూను, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, టమాటా పేస్టు, ఇది ఇలా దగ్గర పడ్డాక ఒక గిన్నెడు వాటర్ పోసుకుందాం. ఈ ముక్కలు కూడా ఇందులో కలుపుకోవాలి. అందరూ దీన్ని వెరైటీగా కూడా చేసుకుంటారు. నేను ఈ వెరైటీగా చేస్తున్నాను, ఈ నా స్టైల్లో. మీరు కూడా ఒకసారి చేసుకుని ఎలా ఉందో కూడా చెప్పండి. 1 కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. గరం మసాలా, చివరిగా ఒక స్పూనుడు నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుంది కన్నా. అసలు చికెన్ కర్రీలు, మటన్ కర్రీలు అసలు అన్ని వేస్ట్ అండి. నాన్ వెజ్లో ఇది ఉంది చూడండి, వెజిటేబుల్ కర్రీ సూపర్ అండి బాబు. నాన్ వెజ్లు దేనికి పనికి వస్తాయి. మిరపకాయ కూరలోని ఉడికి ఇవి మొత్తం కారం, ఉప్పు అన్నీ కూడా ఇందులో పట్టితే ఇది తీసుకుని ఇలా నవ్వులితే కారం ఏమనిపించదు. సూపర్. ముక్క పెట్టినా నీకు ముక్క. ఇది చికెన్ అనుకుంటున్నాను అన్న. చికెనా? చికెన్ అది ఇది ఒకటే అన్నంలో కలిపి పెట్టినా. ఇంకో చూడు మా చిన్నపిల్ల. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో. ఒక్కసారి ఇవన్నీ ట్రై చేసి చేసుకోండి. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది అస్సలు. అబ్బా.